ఈరోజు కొండలేశ్వర స్వామి వెలుసున్న కొండలేశ్వరానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి. సుదూర దూరాల నుంచి వచ్చే భక్తులకి దారి మార్గం తెలుపుతానండి. ముందుగా అమలాపురం నుంచి గాని, అలా కాకినాడ నుంచైనా గాని వచ్చే భక్తులకి మీరు మురమల్ల చేరుకొని మురమల్ల ఏటుగుట్టి నుంచి దారి మార్గం చాలా బాగుంటుందండి. ఒక 5 కిలోమీటర్లు ఇలాగ గోదావరి వారని వస్తే మీకు కొండలేశ్వరం చేరుకోవచ్చండి. మీరు ఇలా చేరుకున్న తర్వాత మీకు ఇక్కడ రుద్ద గౌతమి నది గోదావరి అని మీకు బోర్డు కనిపిస్తదనమాట అండి. ఇక్కడ మీరు స్నానాలు ఇక్కడే ఆచరించి స్వామి చూస్తున్నారు కదండీ ఎంత జనం. ఇంత జనం రావడానికి కారణం భగవత్ సంభూతుడైనట్టి చాగంటి కోటేశ్వరరావు గారండి. ఈయనే ఈ ఆలయ గొప్పతనం అందరికీ చాటి చెప్పారన్నమాట అండి. ఈయన చెప్పినందుకే ఈ ఆలయ విశిష్టత అంతలా జనాలకి తెలిసిందన్నమాట అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. శ్రీకాకుళం అని, వైజాగ్ అని, విశాఖపట్నం చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారండి. ఆ మహానుభావుడు చెప్పినట్టుగా తర్వాతే ఈ గుడి విశిష్టత అందరికీ తెలిసి వచ్చిందన్నమాట అండి. మనకి వెనకాల కనిపించేదండి రుద్ద గౌతమి పాయ అన్నమాట అండి. ఇదే మెయిన్ పాయ రుద్ద గౌతమికి. ఈ రుద్ద గౌతమిలో మనం స్నానం ఆచరించడం వల్ల అఖండ గోదావరిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తదో, ఈ రుద్ద గౌతమిలో స్నానం చేయడం వల్ల మనకి అంత పుణ్యం వస్తదండి. సాక్షాత్తు కాశీలో గంగలో మునిగితే ఎంత పుణ్యం వస్తదో, మన ఈ రుద్ద గౌతమి పాయలో మునగడం వల్ల అంతే పుణ్యం వస్తదండి. ఇంకా ఈ గుడి విశిష్టాలన్నీ మన గుడి ప్రధాన అర్చకులైనట్టి గురువుగారి మాటల్లో ఇంకా విందామండి. శ్రీ గురుభ్యో నమః. ఓం. ఆ స్వామివారి పేరు కొండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కొండలేశ్వరము. ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి ఈ ప్రాంతంలో వస్తున్న గోదావరి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చూపెట్టిన పోగు అని అర్థం. ఇస్తే గోదావరి సముద్రంతోటి, నాథా నాకు బహుమతిగా ఇచ్చిన 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాకుండా మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం. మనిద్దరు ఈ ప్రాంతం కలిసామని అందరికీ తెలియాలి అంటే ఇక్కడ ఎదురు గుర్తుండాలి. లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరాడు ఆ వృద్ధ గౌతముని గోదావరి. ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం వడ్డీ ప్రతిష్ఠ చేశాడండి. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి మైంగలా గోడుగా ఉంది. ఇది రింగ్ అనమాట, చూపెట్టిన రింగు. కుండలము కుండలేశ్వరుడు కుండలాకారంలో ఉన్నాడు కనుక కుండలేశ్వర స్వామి. ఒకటి నది ఒడ్డున, 2వది నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు ఆ వృద్ధ గౌతముడు. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వసి వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా, ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వసి వస్తుంది అనేది కొండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేటువంటి నారదుడు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు గట్ట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడి కొండలేశ్వర క్షేత్రం గురించి విధంగా చెప్తున్నాడు. అనంతం కుండలాపలం. ఈ కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం, ఈ అనంత విశ్వం ఎంతైతే ఉందో అంత ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఇంత అని వర్ణించడానికి సరిపోనంత, అనగా కోటి రెట్టు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కొండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రం విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు పురాణం తెలియజేస్తోంది. ఆయనకి 16 సంవత్సరాలు ఆయుష్ తిరిగిపోయి వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అంటే 4వ శతాబ్దము అనగా కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి మార్కండేయుడు మొట్టమొదటిగా మానవుడి క్షేత్రం దర్శనానికి వచ్చాడు. ఆయన ఈ క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని స్నానం వచ్చేటప్పటికి ఈ దేవాలయం చుట్టూరా ఋషులు, మునులు, యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మార్కండేయుడు వచ్చాడో వీళ్ళందరూ కూడా ఒక్కసారి లేచి నుంచుని, ఇతను మానవుడై ఉండి ఈ చిన్న వయసులో ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే మామూలు ఆసామిష విషయం కాదు. ఇతను కారణ జన్ముడు. లోక కళ్యాణార్థమై ఈ క్షేత్రానికి వచ్చాడు.
అని అతను ఆహ్వానించి అతని చేత పూజ చేయించి ఇక్కడి నుంచి మానవులు రావడం మొదలెడతారు, మన ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పి మునులు, ఋషులు, యోగులు అందరూ కూడా హిమాలయాలు వెళ్ళిపోయారు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. ఈ మార్కండేయుడు కూడా వాళ్ళతో పాటు హిమాలయాలు వెళ్ళాడు, హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన 16 సంవత్సరాలు పూర్తయ్యేటానికి యమధరాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో ఈ స్వామి మీద శ్లోకం చదివాడు ఆయన. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుడలేశ్వర స్వామి, వృషవాహనుడవై నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా. నర్వాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీసులు, యోగులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేశారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంధుడనే రాక్షసుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తుంటే నీ భక్తులను కాపాడుకోవడం కోసమని ఆ అంధకాంధుడైన రాక్షసును సంహరించావయ్యా కుండలేశ్వర. నువ్వు నేను నీ భక్తుడిని కదా, నన్ను యమధర్రాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మది యమధర్రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం తండి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో అనగా కలియుగం ప్రారంభమైన 800 సంవత్సరాలకి ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా అంటే కలియుగం ప్రారంభమైన 1500 సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారటండి. ఆయన కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో రాశారు.